I'm actually thinking to go to Prayagraj. Mahakumbh వెళ్దాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్ నా కాలేజ్ మేట్ చందు అండ్ నేను డిసైడ్ అయ్యాం వెళ్దామని చెప్పి ఆన్ బైక్స్ ఆఫ్ కోర్స్. దానికి చాలా ప్లాన్ చేయాలి. లెట్స్ ప్లాన్ ఫస్ట్. రేపు డే 1 ఎక్కడికి వెళ్దాం అన్నది ప్లాన్ చేసుకుంటే తర్వాత మిగతావి ఆటోమేటిక్గా అలా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ వన్స్ ద రైడ్ యాక్చువల్లీ స్టార్ట్స్. లెట్ మీ ప్లాన్ ద డే 1 ఫస్ట్. ప్లాన్ అయితే సెట్ అయింది. ఐ స్టిల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఫ్యూ థింగ్స్ బట్ నాగ్పూర్ వెళ్ళాక ఆలోచించవచ్చు. నౌ దట్ ద ప్లాన్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ డే 1, లెట్స్ ప్యాక్ థింగ్స్ అప్. యాక్చువల్గా మనం 8:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు టైం 10 అవుతుంది. ఫస్ట్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని చందుగాడితో పాటు కలిసి స్టార్ట్ అయిపోవడమే ఇంకా. ఫుల్ ట్యాంక్ నాగ్పూర్ స్టార్ట్ అవుదామా? మేడ్చల్ వెళ్ళే సైడ్ నుంచి హైవే ఎక్కుతున్నాం నాగ్పూర్కి. లెట్స్ గో. హైవే ఎక్కిన తర్వాత మళ్ళీ నీట్గా రికార్డింగ్ స్టార్ట్ చేసి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అన్నది అప్పుడు వ్లాగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడే కొంచెం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. వీడియో నేను ఆగి ఇంకా 458 కిలోమీటర్స్ ఉంది. అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఇంకా 30 కిలోమీటర్స్ కూడా రాలేదు. మనకి 7:30 కల్లా నాగ్పూర్ రీచ్ అవుతామని చూపిస్తుంది. బట్ నాగ్పూర్లో ఆగుదామా లేకపోతే జబల్పూర్కి ఇంకా కొంచెం దగ్గరలోకి వెళ్ళి అట్లా ఆగుదామా, మ్యాక్సిమం ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేసి అన్నది ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు. సో యాక్చువల్గా నా రైడ్స్లో నాకు బాగా నచ్చేది ఇదే. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎక్కడికి వెళ్తాం డెస్టినేషన్ ఒకటి ఫిక్స్ ఉంటుంది, కానీ ఏ టైంకి వెళ్తాం, ఎలా వెళ్తాం, ఎక్కడెక్కడ ఆగుతాం, ఇదంతా అంత ఎక్కువ డీటెయిల్డ్ ప్లాన్ ఉండదు. దట్స్ వాట్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్. క్యూరియస్గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని చెప్పి. ఇప్పటికైతే నాగ్పూర్ అని పెట్టాను, బట్ చూద్దాం మధ్యలో మళ్ళీ లంచ్కి ఎక్కడైనా ఆగినప్పుడు వీ నీడ్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ అవర్ ప్లాన్. హైవే లుక్స్ సో గుడ్. వాట్ ఎ ప్లెజెంట్ డే టు రైడ్. నిజంగా హైవే చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది. ఓడి అమ్మ, మొత్తం తిరగబడిపోయింది కదా లారీ. ఓ మై గాడ్, లారీని కింద నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్స్. మేము ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ అంటే బ్రేక్ తీసుకోవడానికి దగ్గరలో ఉన్నాం. ఇంకొక 1 కిలోమీటర్. కాకపోతే ఇక్కడ నాకు దగ్గరలో రెస్ట్ స్టాప్ లాగా ఏమైతే కనిపించట్లేదు. సో కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఎక్కడ రెస్ట్ స్టాప్ ఉంటే అక్కడ కొంచెం సేపు ఆగి రెస్ట్ తీసుకొని దెన్ వీ నీడ్ టు స్టార్ట్. ఇంకా మనకి 306 కిలోమీటర్స్ చూపిస్తుంది నాగ్పూర్కి, బట్ మన మ్యాప్స్లో అయితే 300 చూపిస్తుంది. వారణాసికి 1026 కిలోమీటర్స్. యప్, వీఆర్ హెడింగ్ దే. కాశీ, వారణాసి నేను వస్తున్నా. ఎప్పుడో మా ఫ్యామిలీలో మా తాతలు ముత్తాతలు ఎవరో వెళ్ళుంటారు, కానీ నాకు తెలిసిన వాళ్ళలో మా చుట్టాల్లో చాలా తక్కువ మంది వెళ్ళారు ఈ జనరేషన్లో. సో
యా ఐఎమ్ కమింగ్. ఓకే, ఇంకా 294 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కూల్ డ్రింక్స్, చిన్న డ్రింక్స్ బ్రేక్. ఓన్లీ 300 చూపిస్తుంది. ఇంకా యాక్చువల్గా 300 అని చూపిస్తుంది. చా, నేను అసలు కీయే పెట్టలేదు. ఇట్లా బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 7:30 అలానే అవుతుంది రీచ్ అయ్యేసరికి. ఐ థింక్ నాగ్పూర్లోనే ఇంకా ఆగుతాం అనుకుంటున్నాను నేను. ఇంకా అప్పటికే నైట్ అయిపోద్ది. ఇంకా డిన్నర్ చేసి ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకొని ఇంకా పడుకుంటే నీట్గా రేపు ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అవ్వడానికి బాగుంటుంది. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమవుద్దో. లెట్స్ గో. వాట్ ఏ బ్యూటిఫుల్ రోడ్స్ బ్రో. నిజంగా ఫారెస్ట్ రోడ్ మధ్యలో హైవే, బ్యూటిఫుల్ కర్వ్స్ అండ్ లుకింగ్ ఫెంటాస్టిక్. అసలు ఈ రోడ్లో నడుస్తుంటే ఫీలింగ్ గ్రేట్. हैदराबाद से. Where you are going? प्रयागराज. Prayagraj, huh? हाँ, कुंभ मेला. अच्छा, while going you will make videos, huh? हाँ. వెళ్దామా? బాయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. వావ్, నైస్. టిప్పేశ్వర్. ఓ, ఇదే టిప్పేశ్వర్. ఇక్కడ ఏముంది, శాంచురీ అన్నాడు. నాకు తెలిసేది జస్ట్ ఒక రిసార్ట్లో ఉన్నట్టుంది అంతే. ఇది क्या रहता है, लाइक वी हैव सीन बोर्ड एंड केम हियर, सो क्या रहता है इधर? आई मीन टिपेश्वर सेंचुरी बोल के एक बोर्ड है ना, इसलिए आया था इस अंदर. टिपेश्वर का वो जो जंगल राइडिंग का. जंगल राइडिंग, ओके. वो आगे जाके है, आगे जाना है. 2 किलोमीटर आगे. 2 किलोमीटर, ओके. सफारी है क्या वो? सफारी है. ओके. एक रोड है, देखो ये रोड है ऊपर, हाँ. ये वाला. हाँ हाँ, टिपेश्वर रोड. रोड है ऊपर को. ओके. इस रोड में आपने ऊपर जाना है. ये रिसोर्ट है, अभी ओपनिंग होने का 25 को ओपनिंग है. हाँ हाँ, ओके ओके, थैंक यू. थैंक यू सो मच. एक वीडियो बना दे यार. हाँ, बनाते. हाँ, वीडियो बना दे यार. हाँ, ऑलरेडी चल रहा है ऑलरेडी. चल रहा है. हाँ, चल रहा है, वीडियो चल रहा है ऑलरेडी. अपना यूट्यूब चैनल बता दो यार, हम भी देखें कि हम भी मिले थे कहीं. ले लो. मेरा डालेंगे हमारे को. हाँ, डालेंगे. ऐसा तो नहीं कि क्लिप काट दिया हमारे वाला. अरे अरे वैसे नहीं डालते भाई. आपके चैनल का नाम क्या है? गमनम बोल के रहता. GAMAN GAMANAM.8. ओके. मैनेजर नेम आपका? मनजीत सिंह. मंजीत सिंह. मेरा नाम पवन है. या थैंक यू सो मच. आई विल ऐड दिस एंड 25th को ओपनिंग है ना ये? ओके. स्टर्लिंग 25th. ओके ओके, श्योर, आई विल ऐड. मिलकर अच्छा लगा हमारे को. मेरा को भी अच्छा लगा, बहुत अच्छा लगा. थैंक यू. बाय. बाय बाय. जल्दा मादी सेंचुरी के लिए ऐसा ही जाना है? कैसे जाना है? वाइल्ड लाइफ सेंचुरी 1 किलोमीटर यहाँ से.
తిప్పి తిప్పి టప్ప టప్ప. సో ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ సాంచురీ చూసుకోవడానికి మనకి అక్కడ బయట स्टर्लिंग रिसोर्ट పెట్టారు. ओके, अंदर जाने के लिए कितना लेगा पैसा? अंदर जाने के लिए तो अभी टाइम खत्म हो गया आपका. ऑनलाइन परमिट नहीं. हम ऐसा जा रहे हैं हाईवे पे, देख के आया था इसलिए. हाँ, तो अभी कैसा है ना, उसका ऑनलाइन रिसीप्ट बुक करना पड़ता है पहले. ओके. उसके बाद आपको कंफर्म ऑनलाइन में बुकिंग करवाना है. अभी ऐसे लेके जाने के लिए कुछ ऐसे भी हो सकता है, बट वो तो ऊपर से थोड़ा सा परमिशन वगैरह लगता है उसका, वो थोड़ा मुश्किल होता है. ठीक है, तो अंदर पूरा क्या होता है? तो अंदर एनिमल की साइड में जो नॉर्मली जंगल सफारी जो होता है ना, टाइगर नीलगाय, जब जो भी एनिमल देखने को मिले, वाइल्ड एनिमल वो वाला मिल जाए. टाइम खत्म हो गया 4 के बाद नहीं छोड़ते. 4 के बाद. ओ अगर आप ऑनलाइन रहा तो फिर तो 2 बजे से शुरू हो जाता है. हाँ, तो 6 PM तक एक सफारी होता है, 4 आवर्स का सफारी होता है. ఆఫ్టర్ రిటర్న్ వచ్చేటప్పుడు మార్నింగ్ టైం కల్లా ఇక్కడికి వచ్చామనుకో అవి సరిపోద్ది. అది గైస్ 4 o'clock కల్లా యాక్చువల్గా వచ్చి ఉంటే ఏదో ఒకటి ట్రై చేసేవాళ్ళం అంటున్నాడు. కానీ సాటర్డే సండే చాలా ఎక్కువ రష్ ఉంటుందంట, సో అవ్వదని చెప్పారు. యాక్చువల్లీ 60 kilometers జంగల్ లోపల మనకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న యానిమల్స్ని వాటిని స్పాట్ చేయించి చూపించి దానికి 4,300 4,500 ఫైన్ ఫర్ 6 members మేబీ. పర్లేదు, బాగానే చేస్తున్నారు. నాకు అసలు జంగల్ సఫారీ ఆ జిప్సీలో ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. చూద్దాం, ఇంకా వెళ్ళే దారిలో చాలానే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండ్ సఫారీ ఉన్నాయి. ఏదో ఒకటి బుక్ చేసుకుని ఎలాగైనా ఈ రైడ్లో అయితే ఒక వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్ళాలని ఉంది. ఎలాగైనా అదొకటి ప్లాన్ చేయాలి. ఈ టిప్ 25 36 एक और. हाँ बस. हाँ, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోవడానికి వచ్చింది. మనకి టైం 6:03 అవుతుంది. ఇంకా మనకి నాగ్పూర్కి 94 kilometers ఉంది. నాగ్పూర్కి వెళ్ళడం, అక్కడ కొంచెం ఏమైనా తినేసి ఒక డార్మిటరీ ఏదైనా చూసుకుని అక్కడ స్టే ఉండిపోదాం అనుకుంటున్నాం నైట్కి. that's how we are going to complete day 1 ride. ఆల్రెడీ మనం సిటీలోకి ఎంటర్ అయిపోయిన ఫీల్స్ స్టార్ట్ అయినాయి. యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి నేను సిటీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇట్లా గ్లో అవుతూనే ఉంది. సిటీ ఈస్ జస్ట్ గ్లోయింగ్ సో గుడ్. మెట్రోగా మెట్రో ఇచ్చారు కదా లైటింగ్. ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ కూడా సూపర్. రైట్, సంకల్ప్ డార్మిటరీ వచ్చేస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కడు 1000 బయట బోర్డు పెట్టారు, కానీ 1500 2000 అడుగుతున్నారు. ఇది అడిగేద్దామా? అవునుంది. గోలీ వడపావుకి వెళ్దాం ఫస్ట్. ఎప్పటి నుంచోరా నేను అలా చాలా రోజులు 1 year or 2 years నుంచోరా తిందాం అనుకుంటున్నాను, దొరకట్లేదు. వెళ్తే అక్కడ ఉండదు, స్టాక్ ఉండకపోవడం. అదే ఇప్పుడు చూద్దాం, ఇక్కడైనా దొరుకుద్ది లేదు చూద్దాం. ఒరే అసలు ఏంట్రా, ఈ పక్కన మెట్రో, ఆ పక్కనేమో ఎయిర్పోర్ట్, ఆ పక్కనేమో రైల్వే ట్రాక్, ఇక్కడ రోడ్డు, మొత్తం 4 మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లు ఒక దగ్గర. ఆ హోటల్ దాని మీద నుంచి చూసాను తెలుసా. అడుగు ఒకసారి.
क्लासिक एक क्लासिक और एक महाराजा. యా వడపావ్ బాగానే ఉండే, కాకపోతే నాకు యాక్చువల్గా గ్రీన్ చట్నీ వడపావ్ తినాలని ఉంది. అది ఇక్కడ అవైలబుల్ లేదు. అట్లా ఇక్కడ ఉన్నది బాగాలేదని కాదు, దే ఆర్ గుడ్. చటోరీ స్ట్రీట్, ద చటోరీ స్ట్రీట్, ద చటోరీ స్ట్రీట్, ద చటోరీ. నాగ్పూర్ స్టోల్ మై హార్ట్. ఫుడ్ ఈస్ గుడ్, ద రోడ్స్ ఆర్ వైడ్, less traffic, very pleasant climate. This moment, this particular moment is how I want to remember Nagpur in my head. Yaar devalla నెక్స్ట్ టైం చెప్పు. దీనికి పరిగెట్టే అంత లేదు, చాలా వీక్గా ఉంది. భలే కట్టారా మా హల్దీరామ్స్. అసలు ఏం చేసిందే నాకు అర్థం కావట్లేదు. అంతలా ఏం ఎఫెక్ట్ చేసింది రైల్ని. నేను అసలు నాగ్పూర్ వచ్చి ఫస్ట్ హల్దీరామ్స్ తిందాం అనుకున్నా. అసలు మనం తీసుకున్న హోటల్లో చెప్పిన దానికి అబ్బో ట్రాఫిక్ ఫ్రీ. ఇంకా ఒక బీచ్ లేని వైజాగ్లా ఉంది. మెట్రో ఒకవేళ వైజాగ్లో ఉంటే ఒక బీచ్లెస్ వైజాగ్ విత్ మెట్రో ఎలా ఉంటుందో అలా ఉంది. మోస్ట్లీ అందరు నాగ్పూర్ వచ్చారా వెళ్తున్నారు. ఇంకా